ఏమైంది మేడం? నా వజ్రపు పెన్నండి ఆ దొంగ తీసుకువెళ్ళిపోయాడు. కిటికీలో నుంచి వెళ్ళాడు. నేను వాడిని చూశాను. తనకి తోక కూడా ఉంది. ఏ గాడిద, మనుషులకి తోక ఉండదు, మనకే తోక ఉంటుంది. తప్పించుకోవడానికి వేరే దారి లేదు, అర్థమైందా? సైనికులారా, దొంగ కోటలోనే ఉన్నాడు. కోట తలుపులన్నీ మూసేయండి. దొంగ కోటలోనే ఉన్నాడు. అన్ని వైపులా వెతకండి. దొంగలు తప్పించుకోకూడదు. ఏ గదిని వదిలిపెట్టద్దు. అన్ని మూలలా వెతకండి. మిత్రులారా, అటు చూడండి, దొంగ అక్కడే ఉన్నాడు. అయితే వీడే దొంగ దొరికాడనమాట. నేనేం దొంగను కాదు, నా పెళ్ళానికి భయపడి దాక్కున్నాను అంతే. ఏంటి? నా భార్య వైడూర్యాలు కూడా పోయాయి, అందుకని నా గురించి కోపంగా వెతుకుతోంది. తనే దొంగ. త్వరగా పట్టుకోండి, వాడిని వదిలిపెట్టద్దు. పోతే దొంగ కిటికీలోంచి తప్పించి పారిపోతున్నాడు, పట్టుకోండి. త్వరగా వెళ్ళి దొంగని పట్టుకోండి, పట్టుకోండి. ఇక్కడేం జరుగుతోంది? మహారాజా, దొంగెవరు కాదు, ఆ కోతే. వాళ్ళని తీసుకొని రండి. అంటే ఈ కోతే దొంగ కాదు, విదూషకే దొంగ. దొంగతనం చేయడానికి కోతిని ఉపయోగించారు. ఏంటి? మీరు విదూషక్ ఇంటిని బాగా వెతకండి. దొంగిలించబడిన వస్తువులు అక్కడే ఉంటాయి. డాక్టర్ తోతారాం, నేను పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. నేను ఇంతలాగా ఉండేసరికి ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుండి పోతున్నాను. ఈ రోజు నా కింద 2 కానిస్టేబుల్ నలిగిపోయారు. నా బరువును తగ్గించండి. రావయ్య, అదే తగ్గుతుంది. ఒక నెల రోజులు ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేయాలి. ఇది చెప్పనే లేదే. నెలలో ఎన్ని రోజుల పాటు ఎన్ని గంటలు పరిగెత్తాలి? దానికి టైం ఏముంది, నెల పొడుగునా పరిగెత్తాల్సిందే. ప్రారంభించండి పాండా సార్. తోతారాం, ఇలా చూడు, దీనిని ఆపని చెప్తావా లేదా? ఏమయ్యా, నీకేమైంది? ఏం లేదన్నా, ఒంటి తగ్గేలే, శరీరం వేడెక్కుతుంది కదా. ఇలా చూడు, శరీరం వేడెక్కకూడదు, చాలా తప్పు. నేను డాక్టర్ అయ్యాను కదా, నేను నీకు ట్రీట్మెంట్ ఇస్తానయ్యా. వద్దన్నా, వద్దు, నేను బాగానే ఉన్నాను. తోతారాం, దీన్ని ఆపని చెప్పు, లేకపోతే నేను ఈ ప్రపంచాన్ని దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా దొంగను పట్టుకోవడానికి ఈ విధంగా పరిగెత్తింది లేదయ్యో. హలో, ఏమైంది మహారాజా? మేం వెంటనే వస్తాం, మీరేం దిగులు పడకండి. పిల్లలు త్వరగా రండి. ఏమైంది మేడం, ఎందుకు మమ్మల్ని పిలిచారు? పిల్లలు, మనం వెంటనే మహారాజు గారి దగ్గరికి వెళ్ళాలి. కన్నా సార్ని కూడా పిలవండి. మహారాజు ఎందుకు మనల్ని ఇంత అర్జెంటుగా రమ్మని ఉంటారు? మహారాజా, మా అందరిని ఎందుకు రమ్మన్నట్టు? మరణ శిక్ష విధిస్తాను. అయ్యో, నేనేం చేశాను? మీకు మాత్రం కాదు, నా కిరీటం దొంగిలించిన వాడికి మరణ శిక్ష విధిస్తాను. మీ కిరీటాన్ని ఎవరు దొంగిలించారు? నాకు తెలియదు. మరి వాళ్ళకెలా మీరు మరణ శిక్ష విధిస్తారు?
ఎప్పుడు నా చేతికి చిక్కుతాడో అప్పుడు వేస్తా. వాణ్ణి పట్టుకోవడానికే మిమ్మల్ని పిలిపించాను. ఇంతకు ముందు ఎన్నోసార్లు మాకు సహాయం చేశారు. మీరు మా అందరికీ సాయం చేసినట్టుగా ఉంటుంది. మహారాజు గారి కిరీటాన్ని వెతికితే అది మీకు ఎలా సహాయపడుతుంది? ఎందుకంటే ఆ దొంగ మా వైడూర్యం ఉంగరాన్ని దొంగిలించాడు. నా వైడూర్యాలు కోల్పోయాయి. త్వరలో ఉన్న నా కత్తి కూడా. సాడ్ సాంగ్ రాగానే నిద్ర వచ్చేసింది. ఎంతగా దోపిడీ జరిగింది అయినా మీకు తెలియలేదా? చప్పట్లు కొట్టండి. జోర్దార్ ఏమైంది? ఈ జోర్దార్ ఫౌంటైన్ అయిపోయాడు. ఎనీ డౌట్స్? ఏంటి నువ్వు గార్డెన్ ఫౌంటైన్ అయిపోయావు? తాతారాము నాకు బలవంతంగా చికిత్స చేశాడు. డిహైడ్రేషన్ అని చెప్పి రోజుకి 4 బకెట్లు నీళ్లు తాగించేశాడు. ఆ మతి లేని నందు లెక్క పెట్టడం మర్చిపోయాడు. 6 బకెట్లు నీళ్లు తాగేశాను. తనకేమైందే? తమ్ముడు, మీరందరూ ఎందుకని తలకిందులుగా నించున్నారు? మేము సరిగ్గానే ఉన్నాం, నువ్వే తలకిందులుగా ఉన్నావు. అని సరిగ్గా నుంచో. నా వల్ల కావడం లేదు తమ్ముడు. రాత్రంతా తలకిందులుగా నించున్నందువల్ల తల బాగా భారంగా ఉంది. కాళ్ళతో నించోలేకపోతున్నాను. అరే నువ్వెందుకు తలకిందులుగా నిలబడ్డావు? తోతారామే చెప్పాడు, తలకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటే అప్పుడు నేను బండిలాగే ఇంటెలిజెంట్ అయిపోతానంట. ఎవరైనా ఈ థ్రెడ్ మిల్ ని ఆపండి. నన్ను కాపాడండి. నిన్న సాయంత్రం నుంచి ఇలా పరిగెడుతూనే ఉన్నాను. ఏమయ్యా, ఇక్కడేం చేస్తున్నావయ్యా? ఎన్నటి నుంచి పరిగెత్తి అలా పరిగెత్తడమే నాకు అలవాటైపోయినట్టుంది. అందుకే నుంచో లేకపోతున్నాను. ఇదే వేగంతో వెళ్ళానంటే ట్రైన్ కంటే వేగంగా ఢిల్లీకి వెళ్ళిపోతాను. తోతారాం, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఎవరైనా 12 గంటల సేపు థ్రెడ్మిల్ లో పరిగెడతారా? అతను సన్నబడ్డానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడయ్యా. నా చేత 6 బకెట్లు నీళ్లు తాగించేశావు. చూడవయ్యా, నీకు బాగా తగ్గిపోయింది. అందుకే ఒంట్లో ఉన్న నీరు బయటకు వచ్చేస్తుంది. ఆ వ్యాధి తగ్గిపోయింది. ఇదంతా ఆ కిట్ పనే. కిట్ ఎక్కడా? అతని ఒళ్ళు చాలా వేడిగా ఉంది. అందుకే ఫ్రిడ్జ్ లో తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఏంటది? కిట్ 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 కిట్, నీకేం కాలేదు కదా? బంతమానే ఉంది. మీరు టెన్షన్ అవ్వకండి. ఇప్పుడే ప్రాణాలు తిరిగి వచ్చినట్టున్నా. 501, 502, 503, 504, 505, 506, 507, 508, 509. అరే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇదే నా పర్సనాలిటీకి కరెక్ట్ గా ఉంటుంది. ఈ డబ్బులు కరెక్ట్ గా ఉంటుంది. ఎనీ డౌట్స్? ఇది బరువుగా ఉంది. ఏమయ్యా, ఎక్సర్సైజ్ అయిపోయిందా? ఏమయ్యా, నువ్వు పర్ఫెక్ట్. తాబేలా ఎందుకలా తలకిందులు తపస్సు చేస్తున్నావు? మజిల్స్ తిరిగిపోయాయి. మీకేమైనా అనుమానమా? అవును, కానీ ఇతనికి మజిల్స్ ఉన్నాయంట. చూడడానికి ఎలా ఉందంటే ఎముకలకి పచ్చ కలర్ కొట్టినట్టుంది. కిట్ కిట్, ఇప్పుడు చూడు, నేను దీన్ని ఎలా సరి చేస్తాను. ఏయ్, నేను బాగుపడిపోయాను. ఎనీ డౌట్స్? ఏమయ్యా, కాళ్ళు చేతులు బాగా లాగుతున్నాయా? ప్రోటీన్స్ తాగు, విటమిన్ టాబ్లెట్స్ అన్ని వేసుకో. ఏం బలం, ఎంత
ఆ, 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 అమ్మా. అవునయ్యా, నందు అందరికీ బంధువు. నేను డాక్టర్ని అయ్యాను. రోగి ఎక్కడా? మీరు టెన్షన్ అవుతున్నా, నేను బయటికి వెళ్ళి రోడ్డు మీద పోయే వాళ్ళందరికీ పంచులిచ్చి తీసుకొస్తానుండు. మీరు ట్రీట్మెంట్ చేయొచ్చు. డాక్టర్ సార్, మొదటి పేషెంట్. చెప్పోయా, నీకేమైంది? పొద్దున్నుంచి అసలు ఒంట్లో బాలేదు, ఏమీ తింటం లేదు, తాగడం లేదు. అని నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? ఇది తోతారాం క్లినిక్, తను నీకు మంచి వైద్యం చేస్తాడు. లేదు లేదు, నన్ను ఎవరైనా నిజమైన డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళు. ఏంటయ్యా, నన్ను చూస్తుంటే ఒరిజినల్ డాక్టర్గా కనపడటం లేదా? నేనే ఒక డాక్టర్ని. నువ్వు వెళ్ళి వేరే చోట ట్రీట్మెంట్ చేయించుకుంటావా? తోతారాం, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? టెన్షన్ అవ్వకుండా, అన్న ముందు కొడతాడు, ఆ తర్వాత చికిత్స చేస్తాడు. అవును, నేనేం వెరగొట్టలేదు. ఇది తప్పెట్ థెరపీ. బ్లడ్ సర్క్యులేషన్ సరిచేశాను అంతే. ఇప్పుడు ఇతను పడుకోబెట్టు. నందు అందరికీ బంధువు. ఇలా చూడు, కళ్ళు తెరిచి ఇలా చూడు. అన్నట్టు డీహైడ్రేషన్ అయ్యింది. అన్న, డిహైడ్రేషన్ అంటే ఏంటి? డీహైడ్రేషన్ అంటే ఒంట్లో నీటి శక్తి తగ్గిందని. కాంపౌండర్ నందు, ఇప్పుడు అతనికి ఒక బకెట్ నీళ్ళు ఇయ్యి. ఆ తర్వాత 4 ట్రిప్పులు ఒక రోజుకి చేయాలి. అన్నా, ఈ హనీ కూడా ఏమైనా చేయొచ్చు కదా? వీడికి కాస్త తెలివితేటలు తక్కువ. అవునయ్యా హనీ, నువ్వు ఈ రోజు మేడ మీద తల్లకిందులుగా నిలబడు. దానివల్ల బ్రెయిన్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అప్పుడు బన్నీ ఇలా స్మార్ట్ అయిపోతుంది. స్కూటర్ వెళుతూ పొగ వదులుతుంది. డాక్టర్ బాలు నా గార్డెన్ లో పువ్వులు తింటున్నారు. చప్పట్లు కొట్టండి. అరే ఏంటి, చూడ్డానికి చాలా వింతగా ఉన్నావు. ఇంతకీ నువ్వెవరు? అరే నేనెవరో తెలియట్లేదా? నేనే కన్నా. కర్రా, ఇలా రా. నాకు కర్రలంటే చాలా ఇష్టం. అరే నేను కర్రని కాను, కన్నాని. కన్నాని అలాగా, అయితే నేనెవరు? కట్ చేయడానికి పనికిరాని కత్తివంటే అది నువ్వే. నా గార్డెన్ లో ప్రవేశించావు కాబట్టి నువ్వు ఒక దొంగవి. చప్పట్లు కొట్టు. డాక్టర్ బాలు, మీరు గాడిద కాదు. దగ్గరికి రండి. ఎవరు గాడిద కాదు, వాళ్ళ దగ్గరికి వచ్చి గాడిద కాదని చెప్తున్నారా? చాలా వింతైన గాడిద. మీరు గాడిద కాదని మీకు గుర్తుకొచ్చిందా? అవును, ఈ జెంటిల్మేనే చెప్పాడు నేనొక డాకూనని. మీ దగ్గర ఉన్నవన్నీ నాకిచ్చేసేయండి. నేను మీ దగ్గర దోచుకోవాలి. మా దగ్గర ఏమీ లేవు. దొంగిలించాలంటే కన్నా సార్ దగ్గర నుంచి దొంగిలించుకోండి. ఆయన దగ్గర బ్యాంక్ ఉంది. ఇలా రా, నీ బ్యాంకులో దోచుకోవాలి, లేదంటే నిన్ను మూతి కారేస్తాను. రుబ్బాలంటే మసాలాని రుబ్బు. దోచుకోవాలంటే నా పిగ్గీ బ్యాంక్ ని దోచుకో. అయితే చూడు. బ్యాంక్, పిగ్గీ బ్యాంక్. డాక్టర్ బాలు, నేను మీకే సహాయం చేయాలి. బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం ఒక సంచిలో కట్టి నాకివ్వండి. ఏంటి? బ్యాంకును దోచుకోవడానికి ఈ కన్నా నన్ను తీసుకొచ్చాడు. కన్నా, నిన్ను సస్పెండ్ చేస్తాను. చెంబుతో నీళ్లు తొడుతూ సముద్రంలో నీళ్ళనే ఖాళీ చేసేస్తాం. ఈయన చెప్పినట్టు వినండి, లేకపోతే ఈ లోకం నుంచే పంపించేస్తారు. చప్పట్లు కొట్టండి. మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు. నేను బ్యాంకు దోచుకుంటున్నాను. సెక్యూరిటీ. నాకే గన్ను చూపిస్తారా? ఇది పిల్లలు ఆడుకునే ఆట కాదు. మీరు నన్ను అడ్డుకోలేరు. కన్నా, ఇక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించొద్దు. మీకు టైంతో సంబంధం లేదు. ఎవరికి టైం బాగాలేదో వాళ్ళకి ఆ టైం సహాయం చెయ్యదు. ఆగు! వీడు నిజంగా బ్యాంకుని కొల్లగొడుతున్నాడు. మంచి ప్లాన్ వేసి ప్రాణాలు పనంగా పెట్టి పెద్ద ఫైట్ చేసి ఎవరు బ్యాంకు దోచుకుంటారో తెలుసో. ఇలా రా, ఇంతకు నువ్వెవరో? ఇన్స్పెక్టర్ పాండా. ఇన్స్పెక్టరా? అంటే నా శత్రువు. నన్ను ఇక్కడ ఉతికి ఆరేశాడు. మంచిదైంది, నాకు తోడుగా మీరున్నారు. చప్పట్లు కొట్టండి. త్వరగా నాకు డబ్బు ఇచ్చేయండి, లేదంటే నా కోపం వస్తుంది. నన్ను ఎవరు అడ్డుకోలేరు. నేను చెప్పాను కదా బ్యాంకు దోచుకుంటానని. దోచుకునే తీరుతాను. ఆపండి.
ఆపండి. అలా మేము జరగనివ్వము. అయితే సరే పట్టుకున్నారుగా, స్టేషన్ కి తీసుకెళ్లిపోండి. నన్ను కిందకి దించండి. నన్ను బంధించేంత జైలు ఈ ప్రపంచంలో ఎవరు కట్టలేదు. నా చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేసినా వాటిని తెంచుకుని వచ్చేస్తాను. డాక్టర్ గారిని మనం ఎలాగైనా నయం చేయాలి. పాండా సార్ లోపలికి వెళ్ళొచ్చా? అరే వద్దు, వాడు చాలా ప్రమాదకరమైన వాడు, వదిలేయండి. మేము ఇంకా ఒకసారి ప్రయత్నించి చూస్తాం సార్. అలాగే, కానీ బీ సేఫ్. ఓకే సార్. డాక్టర్ బాలు, మీరు డాకు కాదు, డాక్టర్. అలాగా? అవును, ఇటు చూడండి, నందు మీ పిచ్చి పేషెంట్. నందు అందరికీ బంధువు. రాజాబాబుకి స్పృహ వచ్చింది. రాజాబాబుకి స్పృహ వచ్చింది. రాజాబాబుకి స్పృహ వచ్చింది. తను పిచ్చివాడు కాదు, మీరే పిచ్చివాళ్ళు. ఎందుకంటే పిచ్చివాళ్ళనే పిచ్చివాళ్ళు అంటారు. ఎంత క్యూట్ గా ఉంటే మీకు పిచ్చివాళ్ళ. నిద్రపోండి. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ని నిరూపించుకోండి. ఇలా రావు, నిద్రపోయాననుకో ఎలా గుర్తుకొస్తుంది పిచ్చి పిల్లి. ఈయనకి హిప్నోటిజం కూడా పనిచేయడం లేదు. ఈ ఫోటో చూడండి, దీంట్లో మీ క్యాబిన్ లో చికిత్స చేస్తున్నట్టుగా ఉంది. ఇది చూడండి, మీకు బెస్ట్ డాక్టర్ అవార్డు వచ్చింది. ఏమైనా అనుమానమా? ఎటువంటి అనుమానం లేదు, నేను ఒక డాక్టర్ని. రండి, మీ ఎముకలు ఎరగొట్టి మళ్ళీ అతికిస్తాను. ఆలస్యం చేయకండి, త్వరగా రండి. ఓరి నాయనోయ్. అరెరే, తను ఆయన్ని వేరేదో ఒక డాక్టర్ అనుకుంటున్నారు. రండి పారిపోదాం, ఈయన మన ఎముకల్ని సున్నం చేసేస్తారు. ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు? ఆగో. లాకప్ లో వాడికి ఏమైనా అయితే మన ఉద్యోగాలు ఊడిపోతాయి. వాడిని లేపండి, వాడి మొహాన నీళ్లు పోయండి. నీళ్లు నా మీద కాదు పోయాల్సిందే, ఆ డాక్టర్ పైన పోయాలి. ఎందుకు ఇంకా నువ్వు ఎక్కిలు ఆపడం లేదు? ఇప్పుడు మన హాస్పిటల్ కి వచ్చేసాము కదా, ఇంకా చాలా ఎక్కిలు ఆపు. అరే గాడిద, అసలు ఆయన ఎక్కిళ్ళు ఎలా ఆగుతాయి నువ్వే చెప్పు. ఆ వెక్కిల్ని సరి చేయడానికే కదా మనం ఇప్పుడు హాస్పిటల్ కి వచ్చింది. అయితే గాడిదలా మారడానికి చికిత్స చేయాలి. సరే త్వరగా రండి, డాక్టర్ పాల్ దగ్గరికి వెళ్దాం. నందో, ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా? పిచ్చి అంటే అర్థం ఏంటి? నీకు ఆల్రెడీ పిచ్చి ఉంది, అనుమానమా? డాక్టర్ గారి కట్లు విప్పు త్వరగా. ఈ డాక్టర్ ఎందుకని గాడిదలాగా మిమిక్రీ చేస్తున్నారు? ఏంటి ఇలా చేశారు? గడ్డి, పచ్చగడ్డి, నేను నిన్ను తింటాను. నేను గడ్డి కాదు, చిలకని. అనుమానమా? ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, నాకు ఆకలిగా ఉంది. ఆగు, ఆగు, చెప్పేది నీకే. ఏయ్, ఆగు, నువ్వెక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను. ఓయ్, చెప్పేది నీకే, ఆగు. అరే నాకు బాగైపోయింది, నా వెక్కుళ్ళు ఆగిపోయాయి. ఏ గడ్డి, ఆగు, నిన్ను నేను తినాలి. నన్ను తినద్దు. ఆగు.